విచారణలో ఏం తేలుద్ది, లేదంటే ఇదేదో ఒక ఏంటది ఛార్జ్ షీట్ లో నమోదు చేయడానికో అక్కడ వరకే పరిమితం అవుద్దా, లేదంటే నిజంగా వీళ్ళకి శిక్షలు పడేదాకా వెళ్తాయా, ఆ స్థాయిలో ఉందా ఇది? ఇప్పటిదాకా చూస్తున్న ఈడీ విచారణలో చూస్తే సిట్ వాళ్ళ విచారణనే వీళ్ళు కూడా వాళ్ళ దాంట్లో విచారణలో చూపెడుతున్నారు. అదనంగా ఏంటంటే ఒక మొన్న లిక్కర్ కేసులో అయితే 60 కోట్లు ఎవరి అకౌంట్లో ఉన్నది సీజ్ చేశారు. అకౌంట్లో ఉన్నయే సీజ్ అయినాయి కానీ క్యాష్ ఎక్కడ దొరకలేదు. ఇప్పుడు దీంట్లో కూడా ఇప్పుడు వీళ్ళకి సంబంధించిన వ్యక్తిగతమైన ఆస్తులే కనబడ్డాయి. ఇవి సరే ఇప్పుడు రాజకేశ్ రెడ్డి దగ్గర 11 కోట్లు ఉన్నాయని ఏదో పట్టుకున్నారు, అది ఏమైందని తేలలేదు కదా. అది లిక్కర్ కాదు కదా, సిట్ వాళ్ళు చేశారు. అవును, అదే ఇదే కేసు కదా. ఇదే కేసు లెక్క ప్రకారం అయితే ఆ క్యాష్ ఈడీ వాడికి ఇవ్వాలి. వీళ్ళు తెలివిగా బ్యాంకులో కలిపేశారు. అక్కడ తేడా వచ్చింది. ఒకటి ఇప్పుడు ఇందులో విచారణ జరగాలని కోరుకుందాం, ఎందుకంటే జరిగితేనే క్లారిటీ వస్తుంది. ఇప్పుడు దీంట్లో లెక్కర్ దాంట్లో వీటిట్లలో అవతవకలు జరగకుండా ఉండవు. కానీ వీళ్ళు చెప్పినట్టు 3 లక్షల కోట్ల 4 లక్షల కోట్ల లేకపోతే ఇప్పుడు 10 కోట్ల 15 కోట్ల అనేది తేలుతుంది కదా ఫ్యూచర్ లో. అంటే హవాలా ద్వారా ట్రాన్సాక్షన్ చేసుకుని ఆస్తులు అయితే కూడబెట్టుకున్నారు సునీల్ కుమార్ అనేది ఇప్పుడు ఫైనల్ గా తేల్చినట్టేనా ఈడీ? రేపొద్దున అదే ఛార్జ్ షీట్ లో పెడతారా? ఈడీ తేల్చలేదు, ఈడీ తేల్చిందని ఈనాడు తేల్చింది. ఓకే, ఈడీ రేపు